వెలిగొండ ప్రాజెక్టుతో దశాబ్దాల కల నెరవేరిందని టన్నెల్లో ప్రయాణించినప్పుడు సంతోషంగా అనిపించిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. మహానేత వైఎస్ఆర్ వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని, ఆయన కొడుకుగా ఈ ప్రాజెక్టు తాను పూర్తి చేయడం గర్వంగా ఉందని, ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 15.25 లక్షల మంది తాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుందని సీఎం జగన్ అన్నారు. వెలిగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా సభలో మాట్లాడుతూ అద్భుతమైన ప్రాజెక్టు పూర్తి చేసినందుకు ఆనందంగా ఉందన్నారు. వెలిగొండ ప్రాజెక్టుతో ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లాల్లో మెట్ట ప్రాంతాలకు 4,47,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని సీఎం తెలిపారు. ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, కడప జిల్లాలోని ఫ్లోరైడ్ బాధిత, కరువు పీడిత మెట్ట ప్రాంత ప్రజలను వారి దాహార్తిని తీరుస్తూ సాగునీరు కూడా అందించే గొప్ప కార్యక్రమం ఈ ప్రాజెక్టు అని పేర్కొన్నారు. ఈ పూల వెంకట సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును అప్పట్లో దివంగత నేత రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేసి మొదలు పెడితే ఈరోజు ఆయన కొడుకుగా 2 టన్నెళ్లను కూడా పూర్తి చేయడం ఆనందంగా ఉందన్నారు. వచ్చే ఖరీఫ్లో జూలై, ఆగస్టులో వచ్చే నీళ్లతో శ్రీశైలం నుంచి నల్లమల సాగర్కు నీళ్లు తీసుకొచ్చి నల్లమల సాగర్లో మళ్లీ నీళ్లు నిండుతున్న సన్నివేశం ఈ జూలై, ఆగస్టులోనే జరగబోతోందని తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలన్నింటికీ మంచి జరుగుతుందని తెలిసిన ఎర్రగొండపాలెం, దర్శి, గిద్దలూరు, కనిగిరి, ఉదయగిరి, ఆత్మకూరు, బద్వేలు ఇన్ని నియోజకవర్గాలకు మంచి జరుగుతుందని తెలిసి కూడా ఈ టన్నెళ్లు పూర్తి చేయటంలో చంద్రబాబు హయాంలో నత్తనడకన పనులు జరిగాయన్నారు. దాదాపుగా 4,47,000 ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు 15,25,000 మందికి రక్షిత త్రాగునీరు అందించే ప్రాజెక్టు ఈ రోజు జరుగుతా ఉంది అనంటే నిజంగా దాదాపుగా 30 మండలాలలోని దాదాపుగా ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, కడప జిల్లాలోని ప్రకాశం జిల్లాలోని 23 మండలాలు, నెల్లూరు జిల్లాలోని 5 మండలాలు, కడప జిల్లాలోని 2 మండలాలు, మొత్తంగా 30 మండలాల్లోని 15,25,000 మందికి త్రాగునీటి సమస్యకు పరిష్కారం చూపుతూ 4,47,000 ఎకరాలకు సాగునీటి పరిష్కారం చూపిస్తూ ఈ 2 సొరంగాలు పూర్తి కావడంతో ఇక ఈ వచ్చే ఖరీఫ్ లో ఈ జూలై, ఆగస్టు మాసంలో వచ్చే నీళ్లతో శ్రీశైలం నుంచి నల్లమల్ల సాగర్ కు నీళ్లు తీసుకుని వచ్చి ఆ నల్లమల్ల సాగర్ లో మళ్లీ నీళ్లు నిండుతా ఉన్న సన్నివేశం ఈ జూలై, ఆగస్టులోనే జరగబోతా ఉంది అని చెప్పడానికి సంతోషంగా ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దాదాపుగా 3,000 క్యూసెక్కులతో మొదటి టన్నల్ పూర్తి చేశాం. రెండో టన్నల్ 8,500 క్యూసెక్కులు క్యారీయింగ్ చేసే కెపాసిటీతో రెండో టన్నల్ కూడా పూర్తయిపోయింది. అంటే దాదాపుగా రోజుకు 1 టీఎంసీ నీటిని శ్రీశైలంలో 840 అడుగులు దాటిన వెంటనే రోజుకు 1 టీఎంసీ నీటిని ఈ 2 సొరంగాల ద్వారా నల్లమల్ల సాగర్ కు నీళ్లు తీసుకురాగలిగే ఒక గొప్ప పరిస్థితి ఈ రోజుతో పూర్తయిపోయింది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈ ప్రాజెక్టుకు సంబంధించి దాదాపుగా ల్యాండ్ అక్విజిషన్ R&R కు సంబంధించి ఈ జూలై, ఆగస్టులో నీళ్లు నింపే టయానికల్లా మరో 1,200 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేసి దీనికి సంబంధించిన LA&RR కార్యక్రమం కూడా పూర్తి చేసి ఈ జూలై, ఆగస్టులో నీళ్లు నింపే కార్యక్రమం చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లు కొల్లగొట్టేందుకు మరో దొంగ నాటకానికి జగన్మోహన్ రెడ్డి తెరతీశారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. ఎన్నికలు పూర్తయ్యాక విశాఖ నుండి ప్రమాణ స్వీకారం, పరిపాలన చేస్తానని జగన్ చెప్పడం నిరంకుశతత్వానికి తార్కాణమన్నారు. జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే 3 రాజధానుల అంశాన్ని వైసీపీ మేనిఫెస్టోలో పెట్టాలన్నారు. ఇప్పటికే అమరావతి రాజధానిని నిర్వీర్యం చేశారన్నారు. ఎందుకంటే దాదాపు గత 4 సంవత్సరాలుగా అమరావతి రైతులు అక్కడ పోరాటం చేస్తూనే ఉన్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా అమరావతి రాజధానిగా ఉండాలని కోరుతూ ఉన్నారు. నిజంగా నీవు చెప్పే దానిపై నీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా నువ్వు 3 రాజధానులు అజెండాలో పెట్టు, నీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఆ పేరు మీదుగా ఓట్లు అడుగు, మళ్ళీ నీకు అధికారం వస్తే ఖచ్చితంగా నువ్వు పెట్టుకోవచ్చు. కాబట్టి ఏమంటే గతంలోనే నీవు మోసం చేశావు. అంతకుముందు ఏనాడు 3 రాజధానులు 2019 ఎన్నికలకు ముందు మాట్లాడలేదు. పైగా నీ పాదయాత్రలో చాలా క్లియర్గా చెప్పావు, చంద్రబాబు నాయుడు ఇక్కడ రాజధాని కట్టలేకపోతా ఉన్నాడు, నేను వస్తే రాజధాని కడతానని చెప్పావు. బ్రహ్మాండమైన రాజధాని కడతానన్నావు. ఆ రకంగా గతంలో మోసం చేసి మళ్ళీ ఇప్పుడు 2024 ఎన్నికల్లో కూడా మోసం చేయడానికి, ఓట్లు పొందడానికి నీవు ఎత్తుగడలు వేస్తున్నావు తప్ప నీ హయాంలో విశాఖపట్నం అభివృద్ధి కాలేదు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేస్తామంటే మాట్లాడలేని ఒక చేతగాని దద్దమ్మగా మిగిలిపోయినావు. విశాఖ నగరంలో కబ్జా చేసుకుంటా ఉన్నావు.
అక్కడ ఎలాంటి డెవలప్మెంట్ చేయలేకపోయినావు. కనీసం ఒక స్కూల్ కట్టాలా, ఒక కాలేజీ కట్టాలా. 175 నియోజకవర్గాల్లో కంటే విజయవాడ తూర్పు నుంచే అత్యధిక మెజార్టీతో దేవినేని అవినాష్ను గెలిపించాలని రీజనల్ కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మనం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. నగరంలోని గురునానక్ కాలనీ తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో సిద్ధం సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ అయోధ్య రామిరెడ్డి, ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, ఎంపీ కేఎస్నేని నాని, మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషగిరిరావు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలని చర్చించడానికి సిద్ధం సభ ఏర్పాటు చేశామన్నారు. తూర్పులో వైసీపీ జెండా ఎగురవేసే విధంగా ముందుకు వెళదామన్నారు. ఎవరి హయాంలో జరగని విధంగా వైసీపీ హయాంలో తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం జరిగాయని వెల్లడించారు. కార్యకర్తలే నా బలం, వారి సంతోషమే నా సంతోషమన్నారు. మహిళలు కూడా ఎంతో పట్టుదలతో నాతో పాటు కష్టపడి పార్టీ కోసం పనిచేశారన్నారు. మీరు చూపించిన ప్రేమాభిమానాలు మర్చిపోలేనన్నారు. రాబోయే 50 రోజులు ఎంతో కీలకమైనవని అన్నారు. 2 సార్లు ఇక్కడ టీడీపీ గెలిచింది, మీరు గెలుస్తారని చెప్పిన వాళ్ళందరికీ ఈరోజు ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సమాధానం చెప్పాల్సిన చెప్తున్నాను. మనం వెళ్దాం దమ్ముగా, ధైర్యంగా, మనం వెళ్దాం ఐకమత్యంగా, అందరం కలిసికట్టుగా కుటుంబ సభ్యుల్లాగా. ఈరోజు ఏ తప్పులు జరిగినా, ఒప్పులు జరిగినా ఈరోజు మన పార్టీ కోసం, మన నాయకుడి కోసం, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కోసం మనందరం గారా ప్రజల్లోకి వెళ్దాం. ప్రజల్లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, మన నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజానికానికి వివరించి ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే విధంగా మనం ముందుకు వెళ్ళాలని చెప్పి సందర్భంగా చెప్తున్నా. అనంతరం ముఖ్య అతిథిగా ఎంపీ అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గానికి ఎప్పుడు వచ్చినా పండుగ వాతావరణం కనిపిస్తోందన్నారు. అవినాష్ సింహంలా నియోజకవర్గంలో తిరుగుతున్నాడని, 175 నియోజకవర్గాల్లో ముందు తూర్పు నుంచే గెలిచి చూపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జిల్లాలో అత్యధిక మెజారిటీ తూర్పు నుంచి రావాలన్నారు. చెప్పిన ప్రతి మాట చేసి పెట్టాం కాబట్టి మనకి మళ్ళా ఎన్నికలకి ఓటు అడిగేటటువంటి అర్హత మన పార్టీ మీ అందరికీ మనందరికీ ఉంది. నేను ఇది పద్దాక చెప్తా ఉన్నాను. దానికి ప్రతిపక్షాల వాళ్ళు చెప్పుకోవడానికి వాళ్ళకి ఏమీ లేవు వాళ్ళ దగ్గర. సో మనం ముఖ్యంగా అవన్నీ కూడా చెప్పేశాం, ప్రజలకు చేర్చేసాం. సో ఈ నెల రోజులు కూడాను ఇక డైరెక్ట్ ఫోకస్ యుద్ధం. ఆ యుద్ధానికి ప్రతి ఒక్కరు మనం రెడీ అయిపోవాలి, అందరం సిద్ధంగా ఉండాలి. ఏ విషయంలో కూడా తగ్గేదే లే. ఖచ్చితంగా అందరం కూడాను బ్రహ్మాండంగా పార్టీ బ్రహ్మాండంగా పనిచేసి పెడుతుంది. అనంతరం ఎంపీ కేఎస్నేని నాని మాట్లాడుతూ దేవినేని నెహ్రూ తనయుడుగా తూర్పు నియోజకవర్గంలో అవినాష్ సమర్థవంతమైన నాయకుడిగా ఎదిగారని కొనియాడారు. అన్ని వర్గాల నుంచి అవినాష్ ప్రేమాభిమానాలు సంపాదించారన్నారు. సీఎం జగన్ ఇచ్చే సంక్షేమ పథకాలు కాకుండా 650 కోట్లతో అభివృద్ధి పనులు చేసి తన మార్కు చూపించారని చెప్పారు. గద్దె రామ్మోహన్ ప్రజలను పలకరించడానికి వెళ్తుంటే 20 మంది కూడా రావటం లేదని విమర్శించారు. పులివెందుల తర్వాత అత్యధిక మెజార్టీ సాధించేది దేవినేని అవినాష్, ఎంపీ కేఎస్నేని నాని అని అన్నారు. ఇన్ఛార్జిగా ఉన్న అవినాష్ నియోజకవర్గంలోనే విజయవాడలో మిగతా 2 నియోజకవర్గాల్లో కంటే ఎక్కువ అభివృద్ధి తూర్పు నియోజకవర్గంలో జరిగిందని వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. గద్దె రామ్మోహన్ గుడ్డిగాడిదకు పళ్ళు తోమినట్లు వ్యవహరిస్తారని దుయ్యపట్టారు. 4 ఏళ్ల నుంచి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తూర్పు నియోజకవర్గంలో ఎక్కడా కనపడలేదని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషగిరిరావు విమర్శించారు. దేవినేని అవినాష్ నిత్యం ప్రజల కష్టసుఖాల్లో వెంట ఉన్నారు కాబట్టి ఎన్నికల్లో అధిక మెజారిటీతో గెలుస్తాడని ధీమా వ్యక్తం చేశారు. ఒక్క సెక్రటరియట్ కూడా కట్టలేనటువంటి చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేశాడా, లేకపోతే 11,000 సచివాలయాల బిల్డింగ్లు కట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేశాడని నేను అడుగుతా ఉన్నా. ఆర్బీకేలు కట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి కారకుడా, లేకపోతే ఒక హైకోర్టు కూడా సరిగ్గా కట్టలేనటువంటి చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేశాడని నేను అడుగుతా ఉన్నా. ఇట్లా తీసుకుంటే నేను లెక్కలు తీసిన ప్రకారం సొంత సచివాలయ బిల్డింగ్లకు కానీ, సొంత ఆర్బీకే బిల్డింగ్లకు కానీ, సొంత హెల్త్ క్లినిక్ కానీ, సొంత బిల్డింగ్లు కట్టడానికి
30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధిలో. ప్రతి వ్యక్తి దగ్గరికి అభివృద్ధి వెళ్ళాలనే కాంక్షతో చేసినటువంటి వ్యక్తి ఆయన. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శివరాత్రి మహోత్సవాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ఆలయ వైదిక సిబ్బంది ఆధ్వర్యంలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల ఉత్సవమూర్తులకు మంగళ స్నానాలు చేయించారు. అనంతరం వధూవరులుగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారులు, స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యులు, అర్చక సిబ్బంది, వేద పండితులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పశ్చిమ నియోజకవర్గంలో అర్హులైన ప్రజలకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశామని నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ తెలిపారు. గత ప్రభుత్వాలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ కూటమి అభ్యర్థులకు సరైన గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పశ్చిమ నియోజకవర్గం 35వ డివిజన్ కార్పొరేటర్ మణిమ్మ, పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జి ఆసిఫ్ నియోజకవర్గంలోని వివిధ డివిజన్ల కార్పొరేటర్లతో కలిసి గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహించారు. డివిజన్లోని పలు ప్రాంతాలలో ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ సీఎం జగన్ మళ్లీ గెలవాలని ప్రజలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని చెప్పారు. ప్రజల ముంగిటికే సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నగరంలోని ప్రతి డివిజన్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరిగాయన్నారు. ప్రజలు వైసీపీ పాలన పట్ల సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. టీడీపీ మాయం మాటలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని, వైసీపీకి ప్రజలు అండగా ఉన్నారని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో తనతో పాటు వైసీపీ అభ్యర్థులను ఘన విజయంతో గెలిపించడం ఖాయమని పేర్కొన్నారు. మంచి మెజార్టీతో నేను గెలుస్తాను. మూడోసారి హ్యాట్రిక్ దిశగా మేము అడుగులేస్తున్నాం. తప్పకుండా పశ్చిమ నియోజకవర్గం హ్యాట్రిక్ సాధిస్తాం. వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలు ఆడిస్తాం. మంచి మెజార్టీతో గెలుస్తానని చెప్పేసి గెలిచి ఈ సీటుని జగనన్న కానుకగా ఇస్తాం. మా జయం ఒకటే, 175 స్థానాలు కైవసం చేసుకోవడం. తప్పకుండా ప్రజల్లో మమేకమై ప్రజా సంక్షేమం కోసం పనిచేసే దిశగా మేము అడుగులేస్తాం. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, మీరు నిత్యం ప్రజల్లో ఉండండి, ప్రజలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలకు మీరు అనుగుణంగా నడవండి, అంతేగాని మీరు ప్రజల్ని పట్టించుకోకపోతే నేను ఎవరిని ఆశీర్వదించనని చెప్పడం జరుగుతుంది. తప్పకుండా ఏదైతే మా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాల అనుసరం మేము ప్రజల్లోనే ఉంటాం, ప్రజా సంక్షేమం కోరుతాం. తప్పకుండా వాళ్ళ ఆశీర్వాదంతో మళ్ళీ నేను గెలుస్తానని చెప్పేసి ఈ సభాముఖం ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ సెలవు. జైహో బీసీ సభ విజయవంతం కావడంతో వైసీపీ నాయకులకు భయం పట్టుకుందని జనసేన పశ్చిమ నియోజకవర్గం నాయకులు పోతిన వెంకట మహేష్ తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బీసీల పట్ల ఉన్నది సవతి తల్లి ప్రేమ అయితే జనసేన, టీడీపీలకు ఉన్నది కన్నతల్లి ప్రేమ అని అన్నారు. ఇది బీసీ సభతో స్పష్టమైందన్నారు. ఇంటింటికి రాబోయే జనసేన, టీడీపీ ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గంలోని 43వ డివిజన్లో జనసేన పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి పోతన మహేష్ పర్యటించారు. పార్టీ డివిజన్ అధ్యక్షులు జల్లి రమేష్, డివిజన్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఏకలవ్య నగర్లోని పలు ప్రాంతాలలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో సప్లాన్ నిధులను దారి మళ్లించి బీసీల అభివృద్ధి, సంక్షేమాన్ని దూరం చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఇలాంటి వ్యక్తికి వచ్చే ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పాలన్నారు. జనసేన, టీడీపీతోనే తమకు మంచి జరుగుతుందని బీసీలు గ్రహించారన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో తాము నిర్వహిస్తున్న ఇంటింటికి రాబోయే మన జనసేన, టీడీపీ ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తోందని చెప్పారు. 43వ డివిజన్ను అభివృద్ధి చేయడంలో స్థానిక పాలకులు ఘోరంగా వైఫల్యం చెందారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా 10% రిజర్వేషన్లు తగ్గించి 16,800 మంది బీసీలని రాజ్యాంగబద్ధంగా పదవులకు దూరం చేసిన దుర్మార్గమైన ప్రభుత్వం వైసీపీ అని నేను అర్థమైంది. సప్లాన్ నిధులని దారి మళ్లించి బీసీల అభివృద్ధి, సంక్షేమాన్ని దూరం చేసినటువంటి దుర్మార్గుడు వైఎస్ జగన్ అని అర్థమైంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బీసీల పట్ల ఉన్నది సవతి తల్లి ప్రేమే. జనసేన, టీడీపీ పార్టీలకు ఉన్నది కన్న తల్లి ప్రేమని నిన్న మరొక్కసారి బీసీ డిక్లరేషన్ ద్వారా రుజువైందని కూడా తెలియజేస్తా ఉన్నా. బీసీ డిక్లరేషన్లో చూశారు, బీసీ సప్లాన్ నిధులన్నీ కూడా బీసీల అభివృద్ధి, సంక్షేమానికి ఉపయోగిస్తాం. 50 ఏళ్ళు నిండిన
బీసీలందరికీ కూడా పెన్షన్ ఇస్తాం. ఆదరణ పథకం ద్వారా మరి పనిముట్లు ఆధునికమయ్యి అందజేస్తాం. అదేవిధంగా రెసిడెన్షియల్ పాఠశాలని ఏర్పాటు చేస్తాం. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓటుకు నోటును నిరోధించాలని ఎన్నికల కమిషన్ నిఘాకి తోడు తమలాంటి పార్టీలు సైతం దీనికి తగిన విజిలెన్స్ ఏర్పాటు చేయాలని ఏపీ యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వివి లక్ష్మీనారాయణ అన్నారు. ఎన్నికల్లో డబ్బు పంచేవారికి చెక్ పెట్టాలని, ఎప్పటికప్పుడు ఫోటోలు, వీడియోలు తీసి ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లాలని పేర్కొన్నారు. విజయవాడలోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన ఏపీ యునైటెడ్ ఫ్రంట్ నాయకుల సమావేశానికి జయభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వివి లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు. వచ్చే ఎన్నికల్లో రాజకీయ పోరుపై చర్చించారు. ఎన్నికల్లో డబ్బు పంచే వారికి చెక్ పెట్టాలని, ఎప్పటికప్పుడు ఫోటోలు, వీడియోలు తీసి ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు. ఈసారి ఎన్నికల్లో ఫ్రంట్ సమైక్యంగా పోటీ చేయాలని, దీనికి ప్రజా సంఘాల ఐక్య కూటమి మద్దతు కూడా లభిస్తోందని తెలిపారు. బీసీ ఐక్య వేదిక, సమతా సైనిక్ దళ్, బీసీ చైతన్య సమితి, బోయి వాల్మీకి సంఘం, నాయి బ్రాహ్మణ ఉద్యోగుల సంఘం, ప్రజా సోషలిస్టు కూటమి, శెట్టి బలిజ హక్కుల పరిరక్షణ కమిటీ, క్రిస్టియన్ మైనార్టీ హక్కుల పోరాట కమిటీ, ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ సంఘం తదితర ప్రజా సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొని ఏపీ యునైటెడ్ ఫ్రంట్కి మద్దతు తెలిపారు. ఈ ప్రజా సంఘాల ఐక్య కూటమి కన్వీనర్గా బూసి వెంకట్రావు, కో కన్వీనర్గా రమణలను ఎన్నుకున్నట్లు జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ ఫ్రంట్ నుంచి వచ్చే అసెంబ్లీలో పోటీ చేసే అభ్యర్థులందరికీ తాము మద్దతుగా నిలుస్తామని సంఘాల ప్రతినిధులు హామీ ఇచ్చారు. కాబట్టి ప్రజా గొంతుకలు వినపడాలి అసెంబ్లీలో, పార్లమెంట్లో అన్న ప్రధానమైన ఉద్దేశంతో ఈ ఏపీ యునైటెడ్ ఫ్రంట్ కావచ్చు, తర్వాత ఈరోజు వచ్చిన 14 ప్రజా సంఘాల కూటమి కావచ్చు, అందరం కలిసి పనిచేద్దాం, ఒక మార్పు తీసుకొద్దాం. ఇది కేవలం 2024 అసెంబ్లీ ఎన్నికల గురించే మాట్లాడట్లేదు. ఆ తర్వాత వచ్చే స్థానిక స్వరాజ్య సంస్థలు ఎన్నికలు కావచ్చు, ఆ తర్వాత వచ్చే ఎన్నికలు కావచ్చు, వీటన్నిటిలో కూడా ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి ప్రజలను ముందుకు నడిపిస్తూ వారి సమస్య పరిష్కారానికి ఉద్యమాలు చేస్తూ ముందుకు వెళ్లాలన్న సంకల్పన ఈరోజు ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. అందువల్ల మా పిలుపు మేరకు ఈరోజు వచ్చిన 14 ప్రజా సంఘాలు ఏవైతే ఉన్నాయో వారి అధ్యక్షులు, తర్వాత ప్రతినిధులు, వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే కాలంలో ఈ ప్రజా సంఘాలలో కూడా ఎవరైనా ప్రాతినిధ్యం వహించి వారు కూడా అసెంబ్లీ, పార్లమెంట్లో నిలబడే ఉద్దేశాలు ఉంటే వారిని కూడా సంప్రదించి ఆ విధంగా అందరం కలిసి సంఘటితంగా వెళదామన్న నిర్ణయం. పశ్చిమ నియోజకవర్గం చిట్టినగర్ 47వ డివిజన్ కొండ ప్రాంతంలోని తమ్మిన కనకమ్మ రోడ్డును వెంటనే అభివృద్ధి చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. తాగునీటి పైప్లైన్ల కోసం చేపట్టిన పనులు నిలిచిపోవడంతో ప్రమాదాలకు నిలయంగా మారిందని తెలిపారు. గత నెల రోజుల క్రితం కార్పొరేషన్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా సకాలంలో కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించకపోవడం వల్ల పనులు మధ్యలో నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని 47వ డివిజన్ టైనర్పేట రోడ్డు నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని సిపిఐ 46, 47 డివిజన్ల ఆధ్వర్యంలో టీఎంహెచ్ స్కూల్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సిపిఐ నాయకులు నగర పాలకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి జె కోటేశ్వరరావు మాట్లాడుతూ నగరంలో పాలకులు 2 నెలలుగా ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. ప్రమాదాలకు నిలయంగా మారిన రహదారి పనులను సకాలంలో పూర్తి చేయకపోవటం వల్ల వేలాది మంది ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారన్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి పైపుల నిర్మాణం కోసం చేపట్టిన పనులు త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. నగరంలో రోడ్ల దుస్థితి చాలా అధ్వాన్నంగా ఉందని, కార్పొరేషన్ అధికారులు స్పందించకపోవటం వల్ల ప్రజలు అనేక అవస్థలకు గురవుతున్నారని చెప్పారు. ఎమ్మెల్యే ఇద్దరు కూడా ఎలక్షన్ క్యాంపెయిన్లో తిరుగుతూ ఉన్నారు. ఎన్నికల ఫేవర్ వచ్చేసింది వారికి. ఎన్నికల క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని చూసేటటువంటి పరిస్థితి లేదు. మన ఎమ్మెల్యే అయితే పశ్చిమ నియోజకవర్గం నుంచి సెంట్రల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఆయనకి ఈ గడిచిన 3 నెలలుగా ఇక్కడ ప్రజల యొక్క ఇబ్బందులు కానీ ఇదే ప్రాంతంలో నీటి ఎద్దడి, తీవ్రమైనటువంటి నీటి ఎద్దడి వచ్చింది. నీటి ఎద్దడిని దాన్ని నివారించే దానికోసం ఎమ్మెల్యే స్పందించాలా, మేయర్ స్పందించాలా. ఈ రోజున మేము అందుకనే సిపిఐగా ప్రజలందరికీ కూడా తెలియవచ్చేటటువంటిది ఈ పాలన యొక్క దుష్ట పాలన యొక్క పని విధానానికి అర్థం పట్టేటటువంటి పద్ధతులు ఈ రోడ్లు ఉన్నాయి. తీవ్రమైనటువంటి రోడ్లు వేసేటటువంటి దానికోసం తక్షణం
చర్యలు చేపట్టాలని చెప్పి కాంట్రాక్టర్కి నిధులు ఏదైతే మంజూరు చేసి కాంట్రాక్టర్కి నిధులు సకాలంలో చెల్లించడం ద్వారా ఈ రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టడం ద్వారా ప్రజల్లో ప్రమాదాల నుంచి నివారించే దానికోసం తక్షణ చర్యలు చేపట్టాలని సిపిఐ ఆధ్వర్యంలో ఈ రోజున ఈ ప్రచార కార్యక్రమం రోడ్డు దుస్థితి. వేగంగా అభివృద్ధి చెందుతున్న యనమలకుదురు ప్రాంతానికి అవుట్పోస్ట్ ఉండటం వలన ప్రజలకు చాలా ఉపయోగకరమని కృష్ణా జిల్లా ఎస్పీ అద్నా నయీం అస్మి అన్నారు. ఈ అవుట్పోస్ట్ వలన పోలీస్ సేవలు స్థానిక ప్రజలకు మరింత అందుబాటులోకి వస్తాయని, శాంతి భద్రతలు అదుపులో ఉంటాయని పేర్కొన్నారు. పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని యనమలకుదురులో ఏర్పాటు చేసిన పోలీస్ అవుట్ పోస్టును కృష్ణా జిల్లా ఎస్పీ అద్నా నయీం అస్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతానికి అవుట్పోస్ట్ ఉండడం ప్రజలకు చాలా ఉపయోగకరమని అన్నారు. ఈ అవుట్పోస్ట్ వలన పోలీసు సేవలు స్థానిక ప్రజలకు మరింత అందుబాటులోకి వస్తాయని, పోలీసు విజిబిలిటీ పెరగటం వలన శాంతి భద్రతలు అదుపులో ఉంటాయని పేర్కొన్నారు. అవుట్పోస్ట్ ఏర్పాటుకు చొరవ చూపించిన శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ట్రస్ట్ చైర్మన్ సంగా నరసింహారావును ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో గన్నవరం డీఎస్పీ ఆర్జీ జయసూర్య, పెనమలూరు సిఐ టీవీవీ రామారావు, ఎస్ఐలు ఏసేబు, శేషకుమార్, రమేష్, ఉషారాణి మరియు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 27వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయాన్ని డివిజన్ ఇన్ఛార్జ్ నవనీతం సాంబశివరావు ఆధ్వర్యంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెంట్రల్ ప్రజలకు వెల్లంపల్లి అంటే ఎవరో తెలియదని అన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో సెంట్రల్లో ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించలేకపోయారని అన్నారు. ప్రజలకు ఏం చేశారని ఎన్నికల్లో ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. అన్ని కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. నియోజకవర్గ ప్రజలకి పూర్తిగా అవగాహన ఉంది. ఇవాళ ఎక్కడి నుంచో వచ్చినటువంటి పశ్చిమ నియోజకవర్గం నుంచి వచ్చిన చందాల శ్రీను వల్ల ఇక్కడ ఏమీ కూడా కాదు. ఎవరికి అతనికి అవగాహన లేదు. ప్రజలకు కూడా అతను ఎవరో తెలీదు. ఎదురుగుండా ఉన్న ఎవరయ్యా నువ్వు అని అడిగే పరిస్థితి. ఓటేయమంటే ఎందుకు ఓటేయాలి నిన్నని చెప్పి సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు చందాల శ్రీనును నిలదీస్తూ ఉన్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధికి దూరమైంది. కనీసం నేను శంకుస్థాపన చేసి అనుమతులు తెచ్చిన మధురానగర్ డబల్ లైన్ ఆర్యూబీని కూడా ఈ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది. ఏం సమాధానం చెప్తారు దీనికి? 9 నెలల్లో ఇలాంటి ఆర్యూబీని నేను పూర్తి చేస్తే 2019 జనవరిలో శంకుస్థాపన చేసి ఏప్రిల్ నాటికి 40% పనులు పూర్తయినటువంటి డబల్ లైన్ ఆర్యూబీని ఎందుకు పూర్తి చేయలేకపోయారో వైసీపీ సమాధానం చెప్పాలి. గొల్లపూడి హోల్సేల్ మార్కెట్లో కొలువుతీరిన శ్రీదేవి భూదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు దేవస్థానం కమిటీ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ నిర్వహించాలని భక్తులు ఎన్నో ఏళ్ల నుండి ఎదురుచూస్తున్నారని, వారి కోరిక మేరకు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా ధ్వజస్తంభ కార్యక్రమం పూర్తి చేశామని దేవస్థానం నిర్వాహకులు తెలిపారు. గొల్లపూడి మహాత్మాగాంధీ హోల్సేల్ మార్కెట్ ప్రాంగణంలోని శ్రీదేవి భూదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నూతనంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ మహోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు పాల్గొని స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం ప్రధాన అర్చకులు, కమిటీ సభ్యులు ఎమ్మెల్యే వెల్లంపల్లికి ప్రత్యేక దర్శనం చేయించిన అనంతరం తీర్థప్రసాదాలను అందించారు. ఈ సందర్భంగా దేవస్థానం కమిటీ సభ్యులు మాట్లాడుతూ దేవస్థానం ఏర్పాటు చేసి అనేక సంవత్సరాలవుతోందని, ఎన్నో ఏళ్లుగా ధ్వజస్తంభం ఏర్పాటు చేయాలన్న భక్తుల కోరిక నేటితో తీరుతోందని చెప్పారు. ఈ మహోత్సవానికి భక్తులు వేలాది మందిగా తరలివచ్చారని పేర్కొన్నారు. ఇది 2004లో ఏర్పడింది. అప్పటి నుంచి కూడా మాకు ముఖ్య వాంఛల్లో ఇదైనది ఇది ఒకటండి, నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవము. నేటికి అది కళ నెరవేరింది. ఇవాళ 6వ తారీఖు ఏకాదశి నాడు ధ్వజస్తంభ ప్రతిష్ట జరిగింది. పొద్దున్నుంచి 6 గంటల నుంచి పంతులు గారి కంటే ముందే ఎంతోమంది భక్తులు వేలాదిగా వచ్చి పాల్గొని మా ఈ స్వామివారిని దర్శించుకొని అందరూ కూడా పాత్రలు కాగలిగారు. చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ 20,000 నుంచి 25,000 మందికి భోజన సౌకర్యం కూడా కల్పించాము. మొత్తం ఒక 25 కౌంటర్లలో చాలా ఆనందంగా ఉందండి. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి గుళ్ళో ధ్వజస్తంభం ప్రతిష్టాపన అయింది. తదుపరి చక్ర ప్రతిష్టాపన అయింది. దీనికి గుడి 6 గంటలకి తీస్తారు.
5:30 నుంచే జనాలందరూ తండోపతండాలుగా వచ్చారు. స్వామివారి దర్శనం చేసుకుని ధ్వజస్తంభ ప్రతిష్టాపన అయిపోయింది. తదుపరి ఇప్పుడు భోజనం కార్యక్రమాలు మొత్తం 25,000 మందికి భోజనాలు ఏర్పాటు చేశామండి. ఇంకా వస్తారు అని చెప్పి ఆలోచిస్తున్నాము. నమస్తే. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఈ నెల 6 నుంచి 12వ తేదీ వరకు శ్రీ కన్యకా పరమేశ్వరి అన్నసత్రం కమిటీ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కమిటీ అధ్యక్షుడు బచ్చు వెంకటలక్ష్మి వరప్రసాద్ తెలిపారు. శివరాత్రి పర్వదినాల్లో భాగంగా ఈ నెల 9వ తేదీన కెనాల్ రోడ్లో ఆది దంపతుల రథోత్సవం కన్నుల పండుగగా నిర్వహించదలిచినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు వెల్లడించారు. నగరంలోని బ్రాహ్మణ వీధిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి అన్నసత్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ముందుగా బ్రహ్మోత్సవాలు, రథోత్సవానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం బచ్చు వెంకటలక్ష్మి వరప్రసాద్ మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా పాత శివాలయంలో వేంచేసి ఉన్న శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామివార్లకు, శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామివార్లకు, బుద్ధువారి శివాలయంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత వసంత మల్లికార్జున స్వామివార్లకు బ్రహ్మోత్సవాలు, కళ్యాణ రథ పుష్పయాగోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. 8న శుక్రవారం నాడు రాత్రి 12 గంటలకు స్వామివార్లకు కళ్యాణ మహోత్సవం జరుపుతామన్నారు. అదేవిధంగా 9న శనివారం నాడు సాయంత్రం 5:30 గంటలకు కెనాల్ రోడ్డులో శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి, శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి, శ్రీ గంగా పార్వతీ సమేత వసంత మల్లికార్జున స్వామి ఉత్సవమూర్తులతో అంగరంగ వైభవంగా రథోత్సవాన్ని అత్యంత కన్నుల పండుగగా నిర్వహిస్తూ ఊరేగింపు నిర్వహిస్తామని తెలిపారు. రథోత్సవాన్ని నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభిస్తారని చెప్పారు. మాజీ మంత్రి పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, గద్దె రామ్మోహన్ రావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు తదితరులు విశిష్ట అతిథులుగా విచ్చేస్తారని పేర్కొన్నారు. గడిచిన 153 సంవత్సరాలుగా శ్రీ కన్యకా పరమేశ్వరి అన్నసత్రం కమిటీ ఆధ్వర్యంలో రథోత్సవాన్ని విద్యుత్ దీపాలు, కోలాటాలు, నృత్యాలు, భక్తుల శివనామ స్మరణ నడుమ అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లు బచ్చు వెంకటలక్ష్మి వరప్రసాద్ వెల్లడించారు. దానికి ముందు పెద్దలు సర్దార్ బైన వీరరాఘవరావు గారు, ఆ తర్వాత నాన్నగారు సర్దార్ బచ్చు వెంకట నరసింహారావు గారు, ఆ తర్వాత కొప్పురావరి మార్కండేయులు గారు, ఆ తర్వాత బైన హరేశ్వరరావు గారు, వీరందరి సారథ్యంలో నిరాటంకంగా గత 100 సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు వారి తర్వాత కొత్త తరంలో నేను, అలాగే నా ప్రధాన కార్యదర్శి నా సోదరుడైన బైన రాజేష్ గారు, అదేవిధంగా ఈ కమిటీలో అత్యుత్సాహంగా చక్కగా అందరూ కూడా మాకు సహకరిస్తూ ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా చేయడానికి మా కమిటీ సభ్యులందరూ కూడా ఎప్పుడూ మా ఇద్దరి వెనుదన్ని ఉంటున్నారు. రాజకీయంగా ప్రాధాన్యత కల్పించిన రాజకీయ పార్టీలకు తమ మద్దతు ఉంటుందని అఖిల భారతీయ తొలి ముదిరాజ్ మహాసభ నాయకులు మహేంద్ర ముదిరాజ్ తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా తమ సామాజిక వర్గంలో 25 లక్షల మంది జనాభా ఉన్నారని అన్నారు. జనాభా తామాషా ప్రకారం కూడా తమకు సీట్లు కేటాయింపు జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నామినేటెడ్ పదవుల భర్తీలోనూ తమ పార్టీకి అన్యాయమే జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సామాజిక వర్గాన్ని గుర్తించి రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. బీసీ-డి నుండి బీసీ-ఏగా చేర్చేందుకు ప్రతి రాజకీయ పార్టీ సహకరించాలని కోరారు. అత్యధిక జనాభా కలిగినటువంటి బీసీలలో అత్యధిక జనాభా కలిగినటువంటి ముదిరాజు కులస్తులము. మమ్మల్ని తెలుగు అంటారు, తెనుగు అంటారు, ముత్తరాసి అంటారు, ముదిరాజు అంటారు. ఇలా మా ముఖ్య వృత్తి వచ్చేసి చేపలు పట్టడము, అంతేకాకుండా గ్రామ సేవకులుగా కావలికారుతనాన్ని, అలాగే అడవిలోని సంపదను కూడా మేము సేకరించి జీవనోపాధి సాగిస్తున్నటువంటి కులస్తులము. మేము బీసీలో ఇక్కడ బీసీ-డి సీరియల్ నెంబర్ 19లో ఉన్నాము. మమ్మల్ని బీసీ-ఏలో చేర్చడం జరిగింది. కొంతమంది వేరే కులస్తులు దానికి కోర్టుకు పోయి స్టే తేవడం జరిగింది. కాబట్టి మాకింకా బీసీ-డిలోనే మమ్మల్ని గుర్తించడం జరుగుతుంది. ఈ కుల పదవులు ప్రతి ఒక్కరికి ఇచ్చారు. కానీ మాకన్నా 4,000 జనాభా ఉండే వాళ్ళకు కూడా కుల పదవులు ఇచ్చారు. కానీ ఇతర కార్పొరేషన్లలో కానీ ఎమ్మెల్సీలుగా కానీ మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అన్ని ప్రభుత్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే
మాకు ఎటువంటి రాజ్యాధికార పదవులు లేవు కాబట్టి మాకు ఏదో ఒకటి రాజ్యాధికార పదవుల్ని ఇప్పించి మా కులాన్ని ముందుకు తీసుకొస్తారని కోరుకుంటున్నాం. కనీస వేతనంపై జీవో నెంబర్ 110ని పోరాడి సాధించిన తమ నాయి బ్రాహ్మణ జేఏసీపై ఇతర సంఘాల నాయకులు అసత్య ఆరోపణలు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర దేవాలయాల నాయి బ్రాహ్మణ జేఏసీ అధ్యక్షులు రామదాసు విమర్శించారు. తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. దమ్ముంటే తమపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలని సవాల్ విసిరారు. నాయి బ్రాహ్మణ జేఏసీని విచ్ఛిన్నం చేయడానికి కొంతమంది నిరాధార ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర దేవాలయాల నాయి బ్రాహ్మణ జేఏసీ అధ్యక్షులు రామదాస్ మండిపడ్డారు. తమ జేఏసీ వసూళ్లకు పాల్పడుతోందంటూ కొంతమంది పసలపూడి తాతారావు మరియు సత్యనారాయణలు పనిగట్టుకుని ఆరోపణలు చేస్తున్నారన్నారు. కనీస వేతనంపై జీవో నంబర్ 110ని పోరాడి తమ జేఏసీ సాధించుకుందన్న అక్కస్తో ఇతర సంఘాల నాయకులు జేఏసీని విచ్ఛిన్నం చేయడానికి ఈ తరహా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. దేవాలయాల్లో పనిచేస్తున్న నాయి బ్రాహ్మణులకు కనీస వేతనం 20,000 రూపాయలు ఇవ్వాలని కోరుతూ గతంలో ఉద్యమం చేశామన్నారు. తమ ఉద్యమం ఫలితంగా జీవో నంబర్ 110ని ప్రభుత్వం జారీ చేసిందన్నారు. నాయి బ్రాహ్మణుల సమస్యలపై తమ జేఏసీ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. దాన్ని మేము అధిగమించి జేఏసీ ద్వారా అధిగమించి మేము సిద్ధపడిన అనాదాయ సహాయ సహకారాలు తీసుకుని గవర్నమెంట్ దృష్టిలో పెట్టిన అమలు చేయని పక్షంలో వాళ్ళు ఆ అప్పనపల్లి టెంపుల్లో ఆ ఎంప్లాయీస్కి వ్యతిరేకంగా కత్తిడౌన్ కార్యక్రమం నిర్వహించారు. ఆ కత్తిడౌన్ కార్యక్రమం నిర్వహించిన టైంలో మళ్ళీ అక్కడ కమిషనర్ గారు స్పెషల్ అధికారిని వేసి విజయరాజు గారు డీసీ అధికారిని వేసి అక్కడ ఉన్న పరిస్థితులను స్థితిగతులను తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత అక్కడ 24 మంది కంటే ఎక్కువ పనిభారం తక్కువగా ఉండటం వల్ల ఎక్కువ మంది సరిపోరు న్యాయబ్రాహ్మణులు చెప్పారు. అప్పటికి హాజరు విధానంలో చూస్తే అక్కడ 13 మంది ఒకరోజు నెలకు ఒకరోజు 2 రోజులు వచ్చే పరిస్థితి. అక్కడ ఉన్న ఈఓ గారే కానీ అక్కడ చైర్మనే కానీ అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కానీ ప్రెసిడెంట్ గారు కలిసి తీసుకున్న నిర్ణయం 24 మంది. దాంట్లో జేఏసీకి ఏం సంబంధం? స్థానిక ఎమ్మెల్యేకి ఇచ్చారని చెప్పి కంప్లైంట్ చేశారండి అక్కడ 5 నెలల క్రితం. దాని మీద ఆరోపణలు ఉంటే ఆధారాలు పెట్టరామని అక్కడ స్టేషన్ అధికారి చెప్పారు. ఆధారాలు చూపించలేక తోకముడి చెల్లిపోయినటువంటి పసలపూడి తాతారావు గారు దాన్ని హైకోర్టులో వేసారు. తర్వాత హైకోర్టులో ఉన్న కేసుని 6 నెలల తర్వాత ఇక్కడికి వచ్చి రాజకీయ సౌలభ్యం కోసం గౌరవంగా పార్టీలో గౌరవప్రదంగా ఉన్నటువంటి జేఏసీ అధ్యక్షులు రామదాస్ గారు, ఏజీఎల్ రమణ గారు, ఆర్వై రమణ గారు, అలాగే ప్రభుత్వానికి జేఏసీకి వారధగా ఉన్నటువంటి సిద్ధపడం యానాదయ్య గారి మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ వాళ్ళ మీద నిందల ఆరోపణలు చేశారని దాన్ని ఖండిస్తూ మేము కూడా అక్కడ మా జిల్లాలో కూడా పేపర్ ప్రకటన వీడియో ప్రకటన కూడా ఇచ్చాం. కానీ ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేయించడానికి ఇక్కడ వాళ్ళకి కొంతమంది కొమ్ము కాస్తున్నారేమో అనుమానం. వాళ్ళ దగ్గర నిజంగా రుజువులుంటే యానాదయ్య మన రామదాస్ గారు చెప్పినట్టు స్టేషన్లో కేసు పెట్టారు కాబట్టి అక్కడే చూపించాలి కదా. విద్యార్థుల్లో సృజనాత్మకతను, నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ఫెస్ట్లు దోహదపడతాయని ప్రసాద్ వి పొట్లూరి సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ శివాజీ బాబు అన్నారు. విద్యార్థులు చదువు ఒక్కటే కాకుండా విభిన్న అంశాల్లో ఉన్న తమ ప్రతిభను చాటేందుకు, ఉత్సాహంగా విద్యను అభ్యసించేందుకు తోడ్పడతాయని తెలిపారు. కానూరులోని ప్రసాద్ వి పొట్లూరి సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో 2K24 టెక్నో ఫెస్ట్ను నిర్వహించారు. ఈ ఫెస్ట్లో 2,250 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రోజు తరగతి గదిలో పాఠాలు వింటూ పుస్తకాలతో గడిపే విద్యార్థులు ఆటపాటలతో సందడిగా గడిపారు. పేపర్ ప్రజెంటేషన్, మోడల్ ప్రజెంటేషన్, కోడింగ్, సింగింగ్, డాన్సింగ్ ఇలా వివిధ అంశాల్లో నిర్వహించిన పోటీల్లో విద్యార్థులు హుషారుగా పాల్గొన్నారు. సాంప్రదాయ పాశ్చాత్య నృత్యాలతో విద్యార్థులు ఆకట్టుకున్నారు. విద్యార్థులు ఆకర్షణీయ వస్త్రధారణతో నిర్వహించిన ర్యాంప్ వాక్ ఆకట్టుకుంది. ఆధునికత, తెలుగుదనం ఉట్టిపడేలా వస్త్రాలు ధరించి ఫ్యాషన్ షోలో పాల్గొన్న విద్యార్థులు సంగీతానికి అనుగుణంగా ర్యాంప్ వాక్ చేస్తూ ఒర్రో తొలగించారు. విద్యార్థుల చప్పట్లు, కేరింతలతో ప్రాంగణమంతా మారుమోగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శివాజీబాబు మాట్లాడుతూ టెక్నో ఫెస్ట్లో 2,250 మంది పాల్గొన్నారని అన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు సృజనాత్మకత, కళలు, సాహిత్యం, క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించేలా ప్రతి ఏడు ఫెస్ట్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆహ్లాదకర వాతావరణంలో స్టూడెంట్ లైఫ్ను ఎంజాయ్ చేస్తూ విద్యపై దృష్టి పెట్టేలా చేస్తున్నామన్నారు. దీనివల్ల నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని చెప్పారు. ఎంజాయ్ చేస్తానే ఆ లెర్నింగ్ అనేది వాళ్ళు దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో ఇలాంటి ఈవెంట్స్ని చేయడంలో సిద్ధార్థ అకాడమీ ఎప్పుడు కూడా ముందుంటుంది. అందులో భాగంగా మేనేజ్మెంటు ఈ ప్రైజ్ విన్నర్స్ని కూడా వేరియస్ కాంపిటీషన్స్లో వాళ్ళందరికీ కూడా ప్రైజ్ మనీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఎవరైతే బెటర్గా పెర్ఫామ్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఈ ప్రైజ్ మనీ ఇవ్వడం, అట్లాగే పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వడం ఇవన్నీ కూడా జరుగుతుంది. సో ఇలాంటి ఎన్విరాన్మెంట్లో ఏమవుతుందంటే రేపు
కంపెనీస్కి వెళ్ళినా కూడా ఈ లీడర్షిప్ క్వాలిటీసు ఇవన్నీ కూడా వాళ్ళకి డెవలప్ అవుతాయి. ఒక టీంను లీడ్ చేస్తున్నా కానీ లేదు ఒక టీంలో వర్క్ చేస్తున్నప్పుడు కూడా ఎలా బిహేవ్ చేయాలి అంటే అకాడమిక్స్ ఒకటే కాకుండా హౌ టు బిహేవ్ ఇన్ ఏ టీమ్, మిగిలినంతా కూడా కలిసిమెలిసి ఎలా వర్క్ చేయాలని కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం వల్ల వాళ్ళకి అవగాహన కలుగుతుంది. ఆ ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఉద్దేశంలో పెట్టుకుని మేము ఈ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తుంటాం. అలాగే వీటితో పాటు స్పోర్ట్స్, యోగా ఇలాంటివి కూడా మా కాలేజీలో రెగ్యులర్గా కండక్ట్ చేస్తుంటాం. జైహో బీసీ ఘర్జన సభకు తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నాయకత్వంలో కొక్కెర తిరుపతయ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున టీడీపీ జనసేన పార్టీ శ్రేణులు రాణిగారితోట నుంచి బైక్పై ర్యాలీగా తరలి వెళ్లారు. రాణిగారితోట, కృష్ణలంక ప్రాంతాల నుంచి టీడీపీ శ్రేణులు భారీగా తరలి వెళ్లారు. బీసీలకు అండగా నిలిచే పార్టీ టీడీపీ పార్టీ అని, బీసీల అభ్యున్నతి కోసం కృషి చేసే పార్టీ అని తిరుపతయ్య అన్నారు. సభను జయప్రదం చేసేందుకు వేలాది మంది బైకులతో ర్యాలీగా వెళ్తున్నామని తెలిపారు. వేల మందిని తూర్పు నియోజకవర్గం బీసీలను కదిలించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో బీసీ అంటే గద్దె రామ్మోహన్కు ఎన్ని ముక్కలు అంటే వాళ్ళు, అలాగనే మా గద్దె రామ్మోహన్ కూడా ఎన్ని ముక్కలాగా బీసీలకు అనేది ఇవాళ ఈ రకంగా మమ్మల్ని బీసీలు అందరూ కూడా కదిలి వచ్చినారంటే ఈ మాజీ ముఖ్యమంత్రి గారు ఇవాళ మీటింగ్ కాబట్టి, మా బీసీల మీటింగ్ కాబట్టి కదా మా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారం, అలాగా మా శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ గారి ఆశీస్సుల ప్రకారం మేము ఇవాళ తూర్పు నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున 21 డివిజన్ నుంచి కూడా బీసీలు భారీ ఎత్తున కదల జరుగుతుంది. అలాగనే మా శాసనసభ్యుడు మళ్ళీ మూడోసారి మళ్ళీ ఎమ్మెల్యేగా అయ్యి మళ్ళీ మా శాసనసభ్యుడు మినిస్టర్గా చూడాలని మా బీసీలందరం కూడా మేము గట్టిగా పనిచేయాలని కోరుకుంటున్నాం. మా శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ రావు ఆశీస్సుల ద్వారా అందరం బీసీలు ఆయన బీసీలందరినీ ఎల్లప్పుడూ బీసీలకు ఏ ఇబ్బంది ఉన్నా బీసీలని ఏ లోటు లేకుండా చూస్తాడు కాబట్టి ఆయన కోసం మేము కృషి చేసి గట్టిగా అతను మళ్ళీ గెలిపించుకోవడానికి ఎంతవరకైనా కష్టపడతామని మేము గద్దె మోహన్ రావు గారిని మా అత్యంత మెజార్టీతో 50,000 మెజార్టీతో గెలిపించుకుంటామని మనం వేస్తున్నాం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.